హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు గ్రో విత్ వరల్డ్ ఛానల్. నేను మీ జయ సాయి ప్రసన్న. ఇప్పటి వరకు మనం షార్ట్స్ అప్లోడ్ చేసాం కానీ ఒక పెద్ద వీడియో చేయలేదు. ఇప్పుడు ఈ ఇంటేక్ వస్తున్న స్టూడెంట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అందుకనే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ వితౌట్ ఎనీ హెసిటేషన్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ ఫస్ట్ లగేజ్ గురించి మాట్లాడుకుందాం. ఎవరి జర్నీ అయినా లగేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బిఫోర్ దట్ వీసా గురించి మాట్లాడుకుందాం. సారీ, వీసా గురించి ఏంటంటే ఇప్పుడు జనవరిలో వచ్చే వాళ్ళకి ఐ థింక్ 24th లాస్ట్, ఇంకా ఫైనల్ గా మీరు రావచ్చు. డెడ్ ఎండ్ 24th ఉంటది. ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఇప్పటికిప్పుడు నేను రావాలి, నేను వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, అది ఏం అవసరం లేదు. మీకు 5th 6th స్టార్ట్ అయినా కూడా 1 week నో క్లాస్ డేస్ ఉంటాయి. ఫస్ట్ 1 week అసలు కాలేజ్ ఉండదు, కానీ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. తొందరగా వస్తే మీరు కానీ స్టూడెంట్ రిప్రజెంటేటివ్ అప్లై చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే స్కిల్స్ మీకు ఉంటే మీరు వచ్చి అప్లై చేసి ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ అయ్యి కాలేజ్ లోనే పార్ట్ టైం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక్క బెనిఫిట్ తప్ప మీరు ముందు రావడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. ఇంకా అందులో మీకు ఫ్లైట్ ఛార్జెస్ హెవీ ఉంటాయి. ఇంకా అది బొక్క, మీకు ఇంకా డబ్బులు బొక్క. సో మీకు 24th వరకు టైం ఉంది కాబట్టి వీసా ప్రయారిటీ పెట్టుకోవాలి. ప్రయారిటీ పెట్టుకొని నేను వెళ్ళాలి అంత అవసరం లేదు. మీరు స్టాండర్డ్ వీసా అప్లై చేసుకోండి. 65,000 మిగిలితే మీరు స్టాండర్డ్ వీసా అప్లై చేసుకుంటే, ఇదే చెప్పాలనుకున్నాను. మేము కూడా ఏం చేసామంటే ప్రయారిటీ వీసా పెట్టుకొని 65,000 ఎక్స్ట్రా పే చేసి ప్రయారిటీ వీసా తీసుకొని మేము ఎలాగైనా కాలేజ్ టైంకి వెళ్ళాలని చెప్పేసి అప్పటికి కూడా 1 day లేట్ గా, నా సెప్టెంబర్ 9th స్టార్ట్ అయితే సెప్టెంబర్ 10th వచ్చి ఆల్మోస్ట్ నేను ఒక 1 week టైం ఎడింగ్రాలోనే వేస్ట్ చేసేసాను. ఐ హావెంట్ గోన్ టు కాలేజ్, ఐ హావెంట్ రిజిస్టర్డ్ మై సెల్ఫ్. ఎందుకంటే వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకోవడానికి మనం కాలేజ్ కి వెళ్లే ముందు ఇంకా చాలా తతంగాలు ఉంటాయి ఇక్కడ. అవి కూడా మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అవన్నీ కంప్లీట్ చేస్తే కానీ మనం కాలేజ్కి వెళ్ళలేము. కానీ మనమేమనుకుంటాం, హడావిడిగా నేను వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి అలా అనుకుంటాం. కానీ లేదు, మనం ప్లాన్డ్ గా కొంచెం చేసుకుంటే డబ్బులు మిగిలించుకోవచ్చు. స్టాండర్డ్ వీసా అప్లై చేసుకోండి. మీ డెడ్ ఎండ్ ఉంటుంది కదా డేట్, అప్పటిలోపు రండి. కంగారు ఏమీ లేదు, మిమ్మల్ని ఎవ్వరు ఆపరు. అండ్ మీరు డెడ్ ఎండ్ టైం కల్లా మీరు కొంచెం బుక్ చేసుకుంటుంటే టికెట్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. మేము ఎంత పెద్ద దెబ్బ తిన్నామంటే నా టికెట్ కాస్ట్ 89,000. నాతో పాటు ఇక్కడ ఇంట్లో తమ్ముడు ఉంటాడు, వాడు డెడ్ ఎండ్ టైం కి కొంచెం సరిగ్గా చూసుకొని వచ్చాడు. వాడి టికెట్ కాస్ట్ 35,000. చూడండి ఎంత డీవియన్స్ ఉందో, ఎంత తేడా ఉందో. నేను ఎంత లాస్ అయ్యాను. అలా మీరు ఎవ్వరు అవ్వకూడదని చెప్తున్నాను. డూ నాట్ లిజన్ టు ఎనీవన్, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, నాట్ ఈవెన్ టు మీ. నేను జస్ట్ సజెషన్ ఇస్తున్నాను. నేను ఫేస్ చేసింది ఏంటి, నాలాగా మీరు చేయకూడని మిస్టేక్ ఏంటి అని. అది వీసా పార్ట్. ఇంకా వచ్చే వాళ్ళు ఏం తెచ్చుకోవాలి, గిన్నెలు, బెడ్షీట్లు, పెద్ద పెద్ద స్వెటర్లు, ఇవన్నీ తీసేయండి. షూస్ ఇవేమి తెచ్చుకోకండి. ఇవన్నీ ఇక్కడ రీజనబుల్ కాస్ట్. అండ్ అకామిడేషన్ కి వచ్చేసరికి మీకు ఫర్నిష్డ్, అన్ఫర్నిష్డ్ 2 ఫ్లాట్స్ దొరుకుతాయి. మీరు అన్ఫర్నిష్డ్ తీసుకున్నాక కూడా మీరు ఇక్కడ యుటెన్సిల్స్ తీసుకుంటే కాస్ట్ తక్కువే, అంత ఎక్కువేం ఉండదు. కానీ మీరు అవి మీ లగేజ్ లో వేసేసి మీరు సరిగ్గా బట్టలు తెచ్చుకోకుండా, సరిగ్గా తినేవి తెచ్చుకోకుండా, సరిగ్గా పిక్కల్స్ తెచ్చుకోకుండా అనవసరంగా వెయిట్ అంతా యుటెన్సిల్స్ కి కేటాయించకండి. అసలు యుటెన్సిల్స్ అనేవి జీరో నీడ్ ఇక్కడ, అవసరం లేదు. మీకు ప్రెషర్ కుక్కర్ కావాలన్నా, రైస్ కుక్కర్ కావాలన్నా ఏదైనా ఇక్కడ అమెజాన్ లో దొరుకుతుంది. 20 to 25 pounds మధ్యలో దొరుకుతుంది. ఓకే, అంటే అటు ఇటు 2,500 3,000లో మీకు రైస్ కుక్కర్ దొరుకుతుంది, ప్రెషర్ కుక్కర్ దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. మిక్సర్ గ్రైండర్ దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద ఫ్లాట్స్ ఫర్నిష్డే ఉంటాయి. మీరు ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాలంటే ఒక పల్సటి డబల్ బెడ్షీట్ ఉంటుంది కదా, అదొక్కటి తెచ్చుకోండి. ఇక్కడ పిల్లోస్ దొరుకుతాయి. అండ్ మీరు కప్పుకోవడానికి అబ్బా ఇక్కడ బాగా చలి ఉంటదంట, ఎట్లాగైనా పెద్ద బెడ్షీట్ ఏదన్నా చేసి మనం పట్టుకెళ్లాల్సిందే అని చెప్పేసి మనం హడావిడి చేసేసి తెచ్చేసుకుంటాం. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మనకి యూజ్ అవ్వదు. మనకి డ్యూయట్ అని ఉంటది ఇక్కడ, అది మాత్రమే యూజ్ అవుతుంది. అది ఒక 15 pounds లో మనకి ఇక్కడ దొరుకుతుంది. మీరు ఎన్ని చెద్దర్లు మోసుకొచ్చినా కూడా అట్ లాస్ట్ మీరు ఆ డ్యూయట్ కొనాల్సిందే. అండ్ మీరు ఎన్ని స్వెటర్లు కొనుక్కొచ్చుకున్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చల్లాగడానికి ప్రైమార్కి వెళ్ళి జాకెట్ కొనాల్సిందే. సో ఇవేమి తెచ్చుకోకండి.
అండ్ షూ కూడా మన దగ్గర దొరికే షూ క్వాలిటీ అనేది ఇక్కడ మనం నడవడానికి, మనం ఎక్కువ అవర్స్ నిల్చోవడానికి వాటికి అంత యూజ్ అవ్వదు. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు కొనండి షూ, అది కూడా రీజనబుల్ రేట్ లోనే ఉంటది, బేస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది. నేను మన మెక్డానల్డ్స్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అమ్మ ఫస్ట్ అదే అన్నది, డూ నాట్ కమ్ విత్ దిస్ షూ, బై సమ్ షూ ఇన్ ఎడిన్బ్రా, వీఆర్ నాట్ పర్టికులర్ అబౌట్ బ్రాండ్ బట్ డూ బై సంథింగ్ హియర్ అని చెప్పేసి అన్నది. సో అలా కాబట్టి మీరు ఈ మూడింటికి అసలు మీ స్పేస్ కానీ వెయిట్ కానీ ఏది వేస్ట్ చేసుకోకండి, చక్కగా పిక్కిల్స్ తెచ్చుకోండి అండ్ మీరు బట్టలు తెచ్చుకోండి. ఎన్ని ఇయర్స్ ఉండాలనుకుంటున్నారో అన్ని ఇయర్స్ కి కావాల్సిన బట్టలు అన్ని తెచ్చుకోండి. వాట్ మోర్, ఇంకా అయిపోయింది లగేజ్ థర్టీ కంప్లీటెడ్. ఏ ఎయిర్లైన్స్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలి? మెయిన్ గా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, డూ నాట్ బుక్ టికెట్స్ ఫర్ షెంగెన్ కంట్రీస్ ఉంటాయి అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఈ ప్లేసెస్ లో ఆగే ఫ్లైట్స్ ఉంటాయి కదా, వాటికి మీరు బుక్ చేసుకోకూడదు. రీజన్ ఏంటంటే వాటికి మనం షెంగెన్ వీసాని ప్రొవైడ్ చేయాలి, ఆ వీసా వేరే ఉంటది. అండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హైదరాబాద్ వెళ్ళి కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఎందుకు అంటే మీ ఫ్లైట్ ఈ ప్లేస్ లో ఆగుతుంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రీచ్ దిస్ కంట్రీ అన్లెస్ యూ హ్యావ్ ఎ షెంగెన్ వీసా. సో షెంగెన్ వీసా కంట్రీస్ ఏంటో వాటి గురించి సర్చ్ చేయండి, బీ అవేర్ ఆఫ్ దట్. డు నాట్ బుక్ ఫ్లైట్స్ విచ్ ఆర్ హాల్టింగ్ ఉన్నా లేకపోతే ఫ్లైట్ ఎక్స్చేంజ్ ఉన్నా షెంగెన్ కంట్రీస్ లో మీరు ఆగడానికి మీకు రైట్స్ ఉండవు. చూసుకొని ఫ్లైట్స్ బుక్ చేసుకోండి. మాకు తెలిసిన వాళ్ళే చాలా మంది అలా బుక్ చేసుకొని ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మేము మాకు తెలిసిన వాళ్ళతోటి ఫ్లైట్స్ కూడా బుక్ చేయించి వాళ్ళు ఇక్కడికి సేఫ్ గా రీచ్ అయ్యేలాగా కూడా చేసాము. కానీ ద థింగ్ ఈస్, వాళ్ళు షెంగెన్ కంట్రీకి వెళ్ళే ఫ్లైట్ కి బుక్ చేసుకునే అమౌంట్ ఉన్నాయి కదా, అవి మాత్రం రీఫండ్ అవ్వలేదు. 45,000 వేస్ట్ అయిపోయినాయి. మళ్ళీ 45,000 పెట్టి ఇక్కడికి వచ్చే ఫ్లైట్ మళ్ళీ బుక్ చేసుకున్నారు. అది కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ట్రై టు బుక్ యువర్ జర్నీ ఇన్ బ్రిటిష్ ఎయిర్వేస్ బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, మీరు బ్రిటిష్ ఎయిర్వేస్ లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే 23లో ఒక 7 ఒక ల్యాప్టాప్ బ్యాగ్ వస్తాయి. ఈ ల్యాప్టాప్ బ్యాగ్ లో 7 kgs బ్యాగ్ లో కూడా మీరు 23 kgs లగేజ్ మెయింటైన్ చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ క్యాపబుల్ ఆఫ్. అంటే క్వాంటిటీ తక్కువ వెయిట్ ఎక్కువ ఉండే కొన్ని ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. వీటిలో కూడా మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. లగేజ్ లో లిక్విడ్స్ కానీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్లు, లిక్విడ్లు, సెంట్ బాటిల్స్, స్ప్రే బాటిల్స్, పోనీ ఈ పల్సెస్, ఏదన్నా సరుకులు అలాంటివి గ్రాసరీస్ ఏవైనా కూడా మీ 7 kgs బ్యాగ్ లో లేకుండా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీ 23 మీరు ఎప్పుడైతే బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్తారో అక్కడే లగేజ్ వెళ్ళిపోద్ది ఫ్లైట్ లోకి. కానీ 7 kgs అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ మీతోనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు వెళ్ళిన ప్రతి స్టేజ్ లో అక్కడ చెకింగ్ జరుగుతూ ఉంటది. ఆ చెకింగ్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న మెటీరియల్, ఎలక్ట్రానిక్స్ వాటన్నిటిని బయట పెట్టి స్కాన్ చేస్తారనమాట. అలా స్కాన్ చేసినప్పుడు మీ దగ్గర 100 ml కి ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే, ఈవెన్ మీ దగ్గర 100 ml కి ఎక్స్ట్రా ఉన్న స్ప్రే బాటిల్ కానీ, టూత్ పేస్ట్ కానీ అవి ఏమన్నా ఉంటే వాళ్ళు తీసి బిన్ చేసేస్తారు. వాటిని మీ పర్మిషన్ కూడా అడగరు, ఏం లేదు, జస్ట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్, దట్స్ ఆల్. కాబట్టి బీ కేర్ఫుల్, డు నాట్ పుట్ ఎనీ గ్రాసరీస్, ఈటబుల్స్ ఆర్ ఎనీ లిక్విడ్ టైప్ ఆఫ్ థింగ్స్ కానీ, వాటర్ బాటిల్స్ అవి ఏమి మీరు 7 kgs దాంట్లో కానీ ల్యాప్టాప్ బ్యాగ్ లో కానీ పెట్టడానికి వీల్లేదు, పెట్టకండి. థ్యాంక్ యూ, బాయ్.